ట్యాపింగ్ టెంపర్, టెంపర్లో బంపర్. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతూ ఉన్నది. ఏ స్థాయిలో కలకలం రేపుతుందంటే, దాదాపు కొన్ని వందల మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా ఇప్పటి వరకు ప్రభుత్వం ఆధారాలను సేకరించింది. ఇందులో రాజకీయ పార్టీలకు చెందినటువంటి వారు, రాజకీయ పార్టీలంటే అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేక ఇతర కేంద్రానికి చెందినటువంటి పెద్దలు కావచ్చు, అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్తలు కావచ్చు, వారితో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి హీరోయిన్లు కావచ్చు, హీరోలు కావచ్చు, వారితో పాటు న్యాయమూర్తుల ఫోనులు కూడా ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి మరొక సంచలనమైనటువంటి అంశం. అంటే దీన్ని బట్టి చూస్తే ఏం జరిగింది అనేది అర్థమవుతుంది. సరే, ఇందులో విడివిడిగా ఒక్కొక్కరిది ఏం జరిగిందో చెప్దాం. వాళ్ళు బయటకు వస్తున్న సమాచారం ప్రకారం ఎవరైతే ప్రభాకర్ రావు గారికి ప్రభుత్వం నుంచి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే 1, 2, 3 నాకు తెలిసి కేసీఆర్ గారు ఉండుండ్రు, ఎవరైతే కింద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఫోన్లని నెంబర్స్ని ఎవరిదైతే ట్యాప్ చేయాలో ప్రభాకర్ రావు గారికి ఇస్తే ఆయన ప్రణీత్ రావుకో లేక భుజంగరావుకో లేక తిరుపతన్నకో సమ్ XYZ వాళ్ళల్లో ఒకరికి పంపిస్తే వాళ్ళ ఫోన్ ట్రాక్ చేయటం, వాళ్ళ ఫోన్ డేటా తీయటం, వాళ్ళ మెసేజ్లు తీయటం, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటాం, ఆ సమాచారాన్ని మొత్తాన్ని వాళ్ళకి చేరవేయటం రాజకీయంగా. అది రాజకీయ పార్టీల్లో చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, అంటే ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంటి బయట ఆ ప్రదేశంలో ఒక రూమ్ పెట్టి, ఆ రూమ్లో రికార్డింగ్ పరికరాలు పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో కూడా విన్నారటండి. ఇది కొత్తగా వచ్చినటువంటి జరుగుతున్నటువంటి చర్చ. అంటే ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో అనేది కూడా విన్నారట. ఫోన్లో కాదు, ఇంట్లో. మరి అటువంటి సిస్టమ్ను కూడా ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ అనేటువంటి దాని ఒక ప్రత్యేక ఎక్విప్మెంట్ తెప్పించి ఆ రకమైనటువంటి రాడార్స్ ద్వారా విన్నారు అనేటువంటిది కూడా ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి విషయం వెలుగులోకి వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారి ఇంట్లో వారు కానీ, వారి సతీమణి కానీ, వారి పిల్లలు కానీ, లేక వాళ్ళ ఇంట్లోకి వచ్చేటువంటి అన్నదమ్ములు కానీ, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి పార్టీ ముఖ్య నేతలు కానీ, లేదా వారింటికి వెళ్ళేటువంటి ఇతర ముఖ్యుల యొక్క సమాచారాన్ని కూడా ఇనే విధంగా ఆ రకంగా ఆపరేట్ చేశారనేటువంటిది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి చర్చ. అంటే ఆ విధంగానే ఆయన చేసినటువంటి ప్రతి యాక్షన్ ప్లాన్ని వాళ్ళు దెబ్బతీసే విధంగా అడుగులు వేశారనేది విమర్శలు వస్తున్నాయి. సరే, అది ఇది. ఇకన భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి బిఎల్ సంతోష్జీ, ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారు, వారితో పాటు మా పార్టీ నాయకుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక రఘునందన్ రావు గారు మాట్లాడింది చూస్తే చాలా ఆశ్చర్యంగా, భయంకరంగా ఉంది. ఆయన చాలా అంశాలు చెప్పాడు. అసలు వీటికి సంబంధించి ఎవరెవరు దీంట్లో పాత్రదారులు, కేటీఆర్ గారి పేరు చెప్పారు, హరీష్ రావు గారి పేరు చెప్పారు, నవీన్ రావు గారి పేరు చెప్పారు. వీళ్ళందరూ వీటికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ డౌట్స్ని, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తే వాళ్ళు ఇదంతా చేశారనే విధంగా ఆరోపణలు చేశారు ఆయన. ఇది ఇక్కడ దాకా ఆగలేదు, ఇది పొలిటికల్. ఇక వ్యాపారస్తులకు సంబంధించినంతవు వ్యాపారస్తుల ఫోన్లని ట్యాప్ చేయటం, అందులో ఎక్కువగా హవాలా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, గోల్డ్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, డైమండ్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, లేక ఇతర సెకండ్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళ ఫోన్లని ట్యాప్ చేయటం, వాళ్ళ దగ్గర క్యాష్ ఉన్నప్పుడు వీళ్ళందరూ స్పెషల్ టీం కదా, స్పెషల్ టీం వెళ్ళటం, పట్టుకోవటం, ఆ బ్యాగ్స్ తీసుకోవటం, ఆ డబ్బు తీసుకోవటం, వాళ్ళని పంపించేయటం, ఆ విధంగా విపరీతంగా ఆస్తులు కూడబెట్టారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అయితే దీంతోపాటు ఎవరైతే నెక్స్ట్ వారు సినిమా ఇండస్ట్రీ, వారికి సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఆ ఫోన్ల ట్యాపింగ్ వివాదంతో ఒక ప్రముఖ నటుడు, ఒక ప్రముఖ నటి పెళ్ళి అయింది కదా, వాళ్ళిద్దరు తర్వాత డైవర్స్ తీసుకున్నారు.
అందరికీ తెలిసిందే. మీడియాలో వాళ్ళ వార్తలు పుంఖానాలుగా వచ్చినాయి. ప్రముఖ నటుడు, ప్రముఖ నటి. ప్రముఖ నటుడు ఇండస్ట్రీకి 2 తరాల నుంచి ఉన్నటువంటి వారు, నటుడు వారి వారసుడు, నటి ముంబాయో లేకపోతే బెంగళూరో లేకపోతే ఢిల్లీనో నటి. తర్వాత వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు. ఆ డైవర్స్ తీసుకోవటానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదమే కారణము. ఆ ఫోన్ ట్యాపింగ్ చేయటం ద్వారా అమ్మాయి ఆ నటి సమాచారాన్ని ఏదో మొత్తానికి డీల్ కుదరక దానిని ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇవ్వటంతో అక్కడ వివాదం రేగి అది డైవర్స్ వరకు వెళ్ళింది అనేది ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతుంది. కొన్నిట్లో వెబ్సైట్లో వాటిలో వస్తుంది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అలా అయ్యుండకపోవచ్చేమో అనుకుంటున్నాను. కానీ ఆ జరిగిందా లేదా అనేటువంటిది ఇప్పుడు దర్యాప్తులో తేలాల్సినటువంటి అంశం. అంటే ఎన్ని జరిగిన తర్వాత అట్లాంటిది కూడా జరిగిందా జరగలేదా అనేటువంటి దాన్ని మనం ఆపలేం. జరిగి ఉండొచ్చేమో లేదా జరగకపోయి ఉండొచ్చేమో అనే విధంగా అనుమానాలు కలుగుతున్నాయి. సరే, ఇది అంతవరకు. ఇక ఎన్నికల సందర్భంగా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు ఓడిపోవటానికి ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఆయన ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తెప్పిస్తున్నాడో తెలుసుకొని వాటిని చేశారు. ఏ లీడర్లతో మాట్లాడే తెలుసుకొని ఆ లీడర్లను మళ్ళీ ట్యాప్ చేశారు. ఈ విధంగా ప్రతి అంశంలో కూడా తనని హోల్డ్ చేసేసారు. అందుకు మేము ఓడిపోవటం జరిగింది అని మాట్లాడారు. ఇక న్యాయమూర్తులకు సంబంధించినటువంటి అంశం గనక ఒక ప్రకంపనల అంశం. నిజంగా అలాంటిది జరిగినట్లయితే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం విధించాల్సినటువంటి ఇప్పటివరకు విధించినటువంటి ఏదైనా శిక్ష ఏదైనా ఉంటే అది విధించాలి దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే తప్పు చేసుంటే గనక. ఎందుకనంటే న్యాయమూర్తుల ఫోన్లని ట్యాప్ చేయటం అనేటువంటిది నిజంగా అది తీవ్రమైనటువంటి నేరం. మరి అలాంటిది కూడా చేశారు అనేది కూడా ఇప్పుడు వ్యక్తమవుతూ ఉంది. మరి దాని విషయంలో కూడా పరిశీలన చేయాలి. సరే, ఇది ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంశంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇందులో ఏది వాస్తవమా ఏది అవాస్తవమా అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్యాయంగా మా మీద ఈ రకమైనటువంటి వేధింపులకు పాల్పడుతుందని చెప్పని ఎవరైతే వారి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవం ఏంటనేది బయటికి రావాల్సినటువంటి అంశం ఉంది. సరే, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని ఆయన కాంగ్రెస్ పార్టీ లీడరు నా ఫోను ట్యాప్ చేసి నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేశారని ఆయన ఆరోపిస్తూ ఉన్నాడు. మరోవైపు ఎవరైతే రఘునందన్ రావు అసలు ఈ మొత్తం రెండో బాధితుడిని నేనేను, మొదటి బాధితుడి రేవంత్ రెడ్డి, రెండో బాధితుడిని నేనేను అని చెప్పని ఆయన డైరెక్ట్గా చెప్పేశారు. ఈరోజు కిషన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ట్యాపింగ్ వివాదం అంతా కరెక్టే, మరి దీని మీద ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని చెప్పని ఆయన చెప్తున్నారు. అయితే దీని మీద అంటే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించాలి. అంటే ఆ స్థాయిలో దీంట్లో నేరం జరిగింది అనుకున్నప్పుడు వారితో పాటు ఇంకొక అంశం బిఎల్ సంతోష్ చేశారు, జడ్జీలు చేశారు, సినిమా స్టార్స్ చేశారని చెప్పని కూడా బీజేపీ వాళ్ళు ఈరోజు ఆరోపించారు. అంటే ఏంటది వాళ్ళు ఆరోపించారు అని అంటే ఏంటది? ఎక్కడో అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని చేస్తున్న దర్యాప్తుని ఇంకా సక్రమంగా చేయాలి, ఇంకా చాలామంది ఫోన్లు ట్యాప్ అని అవి కూడా చేయాలని చెప్పని బీజేపీ మాట్లాడుతుంది. అంటే బీఆర్ఎస్ ఆ స్థాయిలో చర్యలు తీసుకున్నట్టుగా ఆ స్థాయిలో వ్యవహరించినట్లయినటువంటి అనుమానాలకు బలం చేకూరుతుంది. మరి రఘునందన్ రావు గారు ఆ మాట మాట్లాడారు. కేటీఆర్ గారు అయితే అసలు ఏం పిక్కుంటారో పిక్కోండి అని చెప్పని ఆయన మాట్లాడాడు. ఏం పిక్కోవాలనేది ప్రభుత్వం మరి వాళ్ళు చూసుకోవాలి ఏం పిక్కుంటారనేది. ఒకసారి ఆ బైట్స్ ఉన్నాయి, ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఏడైతుందిరా భయ్, ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింకులు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లింకులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు వచ్చేయి అద్దంటారు ఎవరన్నా. ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను జీవితంలో ఎప్పుడు తప్పు చేయలేదు, తప్పు చేయను. కావాలని పొలిటికల్గా ఇది కావాలని నా మీద ఒకటి బురద చల్లుతాను.
ఆయన బంధువులు. ఆయన ఎవరో నాకు తెలియదు, ప్రణీత్రావు కూడా వాస్తవంగా చెప్తుంది. ఆయనతో నాకు సంబంధాలు లేవు, ఆయన ఇంతవరకు చూడడం కూడా చూడలేదు. మీరు నమ్ముతారో నమ్మరు. వాళ్ళ మదర్ ఎరికే కానీ వీళ్ళ గురించి మాకు తెలియదు. నాకు ఇండైరెక్ట్గా వీళ్ళు చెప్పిన నేను రానని ఏ పార్టీలో పోను, ఈ పార్టీలో ఉంటా, ఈ పార్టీలో కొనసాగిస్తాను. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి ఈరోజు ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది. రాజకీయపరమైనటువంటి వ్యక్తులపైనే కాకుండా అధికారులపైన, వ్యాపారస్తుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలపైన ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీస్ అధికారులు ఒక మాఫియాగా ఏర్పడి మరో రోజు బీఆర్ఎస్ మాఫియా రాజ్యంలో ఒక వెలుగునటువంటి అధికారులు దానిపైన సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా పోలీసు అధికారులను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, మా ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది అందరిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడతా ఉన్నాయి. దీనిపైన కఠినంగా వ్యవహరించాలి. ఏ మాత్రం కూడా మరి నిర్లక్ష్యం చేయకుండా రాజ్యాంగం కల్పించినటువంటి పౌరుల ప్రాథమిక హక్కులు భంగం కలిగే విధంగా వ్యవహారం చేశారు. దేశ భద్రత కావచ్చు, ఉగ్రవాద యాంగిల్లో కావచ్చు, ఆ రకమైనటువంటి దాంట్లోనే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అవకాశం ఉంది. అది కూడా ముందస్తు అనుమతులు ఉన్నతాధికారుల దగ్గర తీసుకున్న తర్వాతనే చేయాలి. ఎప్పుడైతే నేను మహబూబ్ నగర్ గడ్డ మీద ఎలక్షన్ కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను అడుగుపెట్టినో ఆ రోజు నుంచే ట్యాప్ అయిందని అనుమానం నాకు వచ్చింది. నా ఒక్కంది కాదు, 5 ఏళ్లుగా వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. ఇది నా ఒక్కని కోసం పోరాటం లేదు, నాకేదో ఇబ్బంది అని చేస్తలేను. కానీ ఇటువంటి దుర్మార్గమైన వ్యవస్థ భవిష్యత్తులో ఉండకూడదు. ఏరి కోరి తెచ్చుకున్న ప్రజాస్వామ్య తెలంగాణలో ఇటువంటి దుర్మార్గులు ఎవరున్నా సరే వాళ్ళను వెతికి పట్టుకొని సమాజంలో లేకుండా వాళ్ళను జైళ్లలో పెట్టాలన్నదే మా ఉద్దేశం. రేవంత్ రెడ్డి గారు ఇది సరి అయింది కాదు అని చెప్తా ఉన్నా. ఏ టీఆర్ఎస్ పార్టీ అయితే మిమ్మల్ని బాధ పెట్టిందో, ఏ టీఆర్ఎస్ పార్టీ అయితే మిమ్మల్ని జైలుకు పెట్టిందో, ఏ ముఖ్యమంత్రి అయితే మీ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పిండో ఆ ముఖ్యమంత్రిని ముద్దాయిగా చేయకపోతే ఈ కేసు సంపూర్ణం కాదు. నాడు ఓటుకు నోటు కేసులో మీ ఫోన్ నిన్న నాటి నుంచి మొదలుకొంటే నిన్న ఐ న్యూస్ కాంపౌండ్లో, ఐ న్యూస్ అనే టీవీ ఛానల్లో ఆ పరికరాలను ఫిక్స్ చేసి మీ ఇంటి మీద నుంచి, మీ ఇంటి నుంచి వచ్చేటువంటి ఫోన్లని మానిటర్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీలు ఎవరు చెప్తే పనిచేసినారు? ఎవరు? ప్రణీత్ రావుగా ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు ఇచ్చిండ్రు? ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? ఎస్ఐబి చీఫ్ ఎవరు? ఇవన్నీ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను ఆరోపిస్తున్నా, నా ఫోన్ ఇనుమని చెప్పింది హరీష్ రావు, నా ఫోన్ ఇనుమని చెప్పింది అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, నా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఈ ముగ్గురు బయట ఎట్లుంటారు? అర్జెంటుగా ఫస్ట్ ఈ ముగ్గురు తెచ్చి లోపలేయండ్రి, ఆ ముగ్గురు ఫోన్లను సీజ్ చేయండి. వాళ్ళు కూడా విదేశాలకు వారిపోతారేమో, ముందు వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయండి. అన్ని విమర్శలు వస్తున్నాయండి. మరి దీనికి సమాధానం ఇది ఇక్కడితో ఆగదు. ఎందుకనంటే ఈరోజు ఎవరైతే సిట్ పోలీసులు ఈరోజు న్యాయస్థానాన్ని మళ్ళీ కస్టడీ పిటిషన్ అడిగారు. ప్రణీత్ రావును విచారించినటువంటి నేపథ్యంలో కొన్ని అంశాలు మాకు వచ్చినాయి. ఎక్కడెక్కడ సిస్టమ్స్ డిస్ట్రాయ్ చేశారు, ఏ రకంగా ఈ ఉన్నటువంటి వీటన్నిటి పరికరాలను ధ్వంసం చేశారు, వీటన్నిటిని కొన్ని సేకరించాము. ఈ నేపథ్యంలో భాగంగా తను చెప్పినటువంటి సమాచారం ప్రకారంగా భుజంగరావు, తిరుపతన్నని మేము పిలిపించి విచారణ చేశాము. వారు కూడా ఇప్పుడు మా కస్టడీలో ఉన్నారు. వీరి ముగ్గురిని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కావున ముగ్గురిని కస్టడీ పిటిషన్కి ఇవ్వమని అడిగారు. మరలా వీరి ముగ్గురిని కస్టడీ పిటిషన్కి ఇస్తే ఇది మరింత విచారణ జరిగేటువంటి ప్రక్రియ ఏర్పడుతుంది. ప్రభాకర్ రావు గారు నేను 3 నెలలు రాలేనని చెప్పేశారు. మరి ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి విదేశాలకు పారిపోయాడు. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే, ఇవన్నీ ముందుకు వెళుతూ ఉంటే అసలు ఏం జరిగిద్దో, ఏం జరగబోతుందో అర్థమే కావట్లేదు.